మహిమ కలుగును గాక. హల్లెలూయా చెప్తున్నారు. ఇంకా దేవునికి ఘనత మహిమ కలుగును గాక. ఇక హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి ఘనత మహిమ కలుగును గాక. గాక అన్నప్పుడు ఆమేన్ అనండి. హల్లెలూయా అన్నప్పుడు హల్లెలూయా చెప్పండి. గాక అన్నప్పుడు ఆమేన్ అనండి. దేవుని స్తోత్రం అన్నప్పుడు హల్లెలూయా చెప్పాలి. దేవుని స్తోత్రములు కలుగును గాక. దేవునికి ఘనత మహిమ కలుగును గాక. అది అట్లా ఉండాలి. ఈస్టర్ పండక్కి మరి ఇక్కడేమో అవనగడ్డలో ఏం చేస్తారంటే ఉదయకాలం వెళ్ళిపోయి పాటలు పాడుతూ తెల్లరగట్ట చర్చిలోకి వెళ్ళి గంధం రాసుకొస్తారు మొఖాలకి. ఏమి రాస్తారు? గంధం రాస్తారు. ఎక్కడ రాసుకుంటారు? ఈ పక్క రాసుకుంటారు ఆడవాళ్ళు. మగవాళ్ళకేమో చేతి మీద పెడతారు బొట్టు. ఏమిటా ఈ పని అని అడిగాను ఒక ఆయన చూసి. ఏమన్నాడు, ఒక అమ్మాయి చేస్తుందండి, అందుకే పెడుతున్నా, నేను పెట్టించుకున్నాను అన్నాడు. ఇక ఏంటంటే ఇక అది వరుసన ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఒక అమ్మాయి చేస్తుందంట, చర్చిలో రాస్తుందంట, ఈయన కూడా పెట్టించుకున్నాడంట. ఇట్లాగే వస్తామంటే ఇవన్నీ ఆచారాలు ఏంటి ఆచారాలు. శాంతము భక్తి ఎలాంటి పరిస్థితికి వచ్చేసిందంటే పాడైపోతుంది. భక్తి పాడైపోతుంది. ప్రభునామముకి అవమానకరముగా భక్తి కలుగుతుంది, కానీ దేవునికి ఇష్టపూర్తమైన భక్తి కలగటం లేదు సంఘాల్లో. మనుషులకి ఇష్టానుసారమైన భక్తి చేస్తున్నారు. మనుషులకి ఇష్టమైన భక్తి కానీ దేవునికి ఇష్టమైన భక్తి సంఘాల్లో కనిపించట్లేదు. ఏముంటుంది? చచ్చిపోయిన సమాధుల దగ్గర ఏముంటుంది? ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు కూడా ఎందుకు చేస్తున్నారు? మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, 23వ అధ్యాయంలో 29వ వచనంలో 23-29 ఏముంటుందంటే, అయ్యో ఇక్కడ చూడండి, బైబిల్ చదివాళ్ళు ఇట్లా పెట్టుకుని నోరు పైకి చదవండి. ఇక భూమిలోకి చదవకు, ఇట్లా పెట్టుకోండి. బైబిల్ ఇట్లా పెట్టుకుని చదివితే స్వరం బాగా పడిద్ది. పైకెత్తు బైబిల్. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవర్తల సమాధులను కట్టించుచు, అది నీతిమంతుల గోరీలను శృంగారించుచు. చాలు. ఏం చేస్తున్నారంటే శృంగారముగా. అవనగడ్డలో సమాధుల స్థలం ఉంది, కట్ట కింద. ఖాళీ ఉండదు. ఆ కట్టిన సమాధులు అయితే అట్లా ఉంటే, కానీ కట్టిన సమాధులులోనే మళ్ళీ తీసుకెళ్ళి ఇంకోళ్ళ అక్కడ గొయ్యి తీస్తుంటే దాంట్లో నుంచి ఎముకలు పుర్రులు బయటకు వస్తూ ఉంటాయి. ఏమీ ఉండదు సమాధుల్లో. కట్టిన సమాధుల్లో కూడా ఏమీ ఉండదు. ఏమైపోద్ది? కొత్తలోనేమో ఎలా ఉంటుంది? కల్మషం ఉంటుంది. ఆ తర్వాత ఎముకలు ఉంటాయి. ఆ తర్వాత కూడా ఎముకలు కూడా కొన్ని సంవత్సరాలకి ఆ మట్టిగా మారిపోద్ది. ఏముండదు. సమాధి ఎలపల శృంగారముగా ఉంటుంది. అయ్యో శాస్త్రులారా, పరిసయ్యులారా, వేషధారులైన శాస్త్రులారా అంటున్నాడు. వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నమ కొట్టిన సమాధులని పోలి ఉన్నాయి. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే సమాధులు నీతిమంతుల సమాధులను ఏం చేస్తున్నారంటే శృంగారంగా తయారు చేయటం మొదలు పెడుతున్నారు. అలాగే ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారంటే సమాధుల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు చచ్చిపోయిన వాళ్ళకి వరకు దాంట్లో ఏమీ లేకపోయినా ఆ సమాధి రాయి మాత్రమే ఉంటుంది, కానీ ఏమీ ఉండదు. ఇక ఆ రాళ్ళకి ఏం చేస్తారంటే శృంగారంగా తయారు చేస్తున్నారు. అంటే సమాధిని ఆరాధిస్తున్నారు.
సమాధిని పూజ చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఏమీ ఉండదు, ఒట్టి రాయి మాత్రమే. ఆ రాతిని ఏం చేస్తున్నారు? శృంగారం చేస్తున్నారు. అంటే ఆ సమాధిని ఆరాధిస్తున్నారు, సమాధిని ఆరాధిస్తున్నారు. అలాగే ఈ సమాధులు పండగ చేసేవాళ్ళు అందరూ కూడా సమాధులను ఆరాధిస్తున్నారు. కానీ అది దేవునికి ఇష్టత అయినది కాదు, అది మనుషులకి ఇష్టత అయినది, తన వారికి ఇష్టత అయినది. కానీ అది దేవునికి మాత్రం ఇష్టత కాదు. దేన్ని కూడా ఆరాధించకూడదు, దేన్ని కూడా పూజించకూడదు. అంటే రాళ్లను పూజ చేస్తున్నారు. ఎవరు? వాళ్ళు చేస్తున్నారు, అనిలు. ఒక ఆయన చెప్పాడు, చెట్టు మీద కొమ్మ, చెక్కితే బొమ్మ, గుళ్ళో పెడితే అమ్మంట. చెట్టు మీద కొమ్మ, చెక్కితే బొమ్మ, గుళ్ళో పెడితే ఏమవుతుందంటే అమ్మ అయిపోతుంది. చెట్టు మీద కొమ్మ, చెక్కితే బొమ్మ, గుళ్ళో పెడితే అమ్మ అంటే అమ్మ అయిపోతుంది. ఒక చెక్క, ఒక చెట్టు కొమ్మ అమ్మ అయిపోతుంది. అంటే ఎలాంటి జ్ఞానం! వాళ్ళు రాళ్ళను పూజ చేస్తున్నారు. ఎవరో రాళ్ళను పూజ చేస్తున్నారు. మరి క్రైస్తవులేంటి దేనిని పూజ చేస్తున్నారు? సమాధులు, రాళ్ళుని పూజ చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కానీ దేవునికి వ్యతిరేకమైన భక్తి, దేవునికి అనుకూలమైన భక్తి అనేది మనుషులలో కనిపించటం లేదు చాలా సంఘాల్లో. అలాంటి జోలికి వెళ్ళకుండా ఉండటం మంచిది. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా విషయం అది కాదు, కానీ చిన్న వాక్యం. మరి ఈరోజు ఉత్తరాలుగా చదివించాం 32వ కీర్తనలో. ఆ 32వ కీర్తనలో ఆ ఉత్తరాలుగా చదివించిన వాక్యములో ఆ విషయాన్ని చెప్పాలని కొద్ది నిమిషాలు ఆశపడ్డా. నేను ఉదయకాలం ఉన్నాను, అబ్బాయి నాకు చాలా నీరసంగా ఉంది, మరి నువ్వే చెప్పేసి నేను బల్లారాధన కార్యక్రమం ఇస్తాను. నాకు ప్రయాణం చేయటానికి ఇష్టపడతలే నేను, అందుకని నేను ఇక నుంచి రాను, నా అభిషేకం చేసాం కనుక నువ్వు ఇచ్చేసేయ్యా. ప్రయాణం అంటే నాకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ప్రయాణం చేయబుద్ధి పట్ల అసలు ఏదో ఒక మరి ఇక్కడికి వస్తే ఏదో ఒక బలహీనత, అంటే వాతావరణం బట్టి దేని గురించి అన్నా కానీ ఇబ్బందికరంగా ఉంటుంది. అందుతో ఒక రాత్రి అసలు ఎట్లా జరిగిద్దో గాలిలో వచ్చేస్తుంది, గాలిలో వచ్చేస్తుంది. బాబు ఏంటి బాబు, గాలిలో వెళ్ళిపోతుంది ఇది అంటే హెలికాప్టరా లేకపోతే విమానమా అని అనిపించింది నాకు మాత్రం. చాలా బాబు ఇక మాత్రం హైదరాబాద్ ప్రయాణం చేయకూడదు బాబు. దేవుని చిత్తం అయితే మరి మీ అయ్యగారు ఎత్తాడు ఇక్కడి నుంచి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాట చెప్పాలని నిన్న నుంచి అనుకున్నా దాని గురించి. అదే 32వ కీర్తనలో మనం ఆ మాట వచ్చింది. ఆ మాటను బట్టి కొద్ది నిమిషాలు వాక్యాన్ని మనం ముందుంచుకుందాం. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏమి లేదు, ఆ అబ్బాయి వెళ్తాడా? సరే, అన్నీ తెలవని పాటలు ఏమి లేవు, అన్నీ పాడే పాటలే, అన్నీ పాడే పాటలే, కొత్త పాటలు ఏమీ లేవు. దేవుని స్తోత్రములు కలుగును గాక. 32వ కీర్తన. మీరు వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవచ్చు. 32వ కీర్తనలో
ఒక మాటను చదువుకుందాం. 2వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడేవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనిపించుకునేవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఎవరి చేత నిర్దోషి అనిపించుకోవాలని? దేవుని ద్వారా నిర్దోషి అనిపించుకోవాలి. అలాంటి వారిలో ఆత్మలో కపటం ఉండదంట. కపటం నిర్దోషులుగా తీర్చబడటానికి ప్రభు దోషిగా తీర్పు పొందాడు. ఇవాళ ఏ పాటలు వచ్చినాయి ఎక్కువగా? ప్రభువు మీద సిలువ పాటలు ఎక్కువగా వచ్చినాయి. దోషిగా మనం దోషులుగా ఉండకోకుండా నిర్దోషులుగా తీర్చటానికి ప్రభు దోషిగా తీర్పు పొందాడు. నిర్దోషి అనిపించుకునేవాడు ధన్యుడు అని వాక్యం మనం ముందుంచుకుందాం. నిర్దోషికి విడుదల, నిర్దోషికి మరి విశ్రాంతి, నిర్దోషికి స్వాతంత్రము, నిర్దోషికున్న విధానము దోషికి ఉండదు. నిర్దోషి అనేది ఎప్పుడు ఎంచబడుతుంది అంటే, ఏదన్నా నేరస్తుడిగా ఉన్నప్పుడు ఆ నేరము తీర్పులో ఇతడు నేరస్తుడు కాదు, ఇతని మీద నేరము కొట్టివేయబడుతుంది అన్నప్పుడు ఇతడు దోషి కాదు నిర్దోషి అని ఆ నేరాన్ని కొట్టివేసినప్పుడు నిర్దోషిగా తీర్చబడతాడు. అలాగే మన మీద ఉన్న నేరమును కొట్టివేయటానికి ఆయన మనల్ని దోషశిక్ష భరిస్తున్న మనము, దోషులుగా తీర్చబడుతున్న మనము నిర్దోషులుగా ఎంచబడటానికి ప్రభువు మన కొరకై ఆయన నేరస్తుడిగా నిలవబడినట్టుగా మనం చూస్తున్నాం. అంటే నిర్దోషి వారంటే ధన్యులంట. ధన్యుడు దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. యెహోవా చేత నిర్దోషిని ఎంచబడినవాడు, ఆత్మలో కపటములేనివాడు ధన్యుడు. 119వ కీర్తనలో 1వ వచనంలో మొదటి మాటలో ఏముంటుందంటే, యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకునేవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అనిపించుకునేవాడు ధన్యుడు. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషిగా నడుచుకునేవాడు ధన్యుడు. ఈ నిర్దోషికి ఏ శిక్ష ఉండదని దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుని స్తోత్రములు కలుగునుగాక. భూమి మీద ఉండదు నిర్దోషికి, పరలోకములో కూడా ఉండదు. కానీ దోషికి భూమి మీద ఉంటుంది, పరలోకములో ఉంటుంది శిక్ష. ఇక్కడ ఏ నేరము చేసినా దోషిగా తీర్చబడతాడు. అతడు చేసిన నేరమును బట్టి అతనికి శిక్ష విధింపబడుతుంది. ఇతడు దోషిని తీర్పులోకి వచ్చినప్పుడు అతడు శిక్షకు అర్హుడుగా ఈ భూలోకములో కూడా ఉన్నాడు. అంతేకాదు, మార్పు లేని మానవుడు, మారు మనసు లేని స్థితిలో జీవిస్తున్న ప్రతివారు వారు నిర్దోషులు కారు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దీనిలోనే అంటుంది ఒక మాట, నా దోషమును
కప్పుకొనక, నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని. దేవుని మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకుంటిని అంటున్నాడు. అంటే ఒక దోషి శిక్ష భరించేవాడు, మారు మనసు లేని స్థితిలో జీవించేవాడు ఎలాంటి వారంటే దోషులు. దేవుని స్తోత్రములు కలుగును గాక. అందుకనే దావీదేమంటాడు, కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, 51లో ఉంటుంది మనకి. 51లో మొదటిలో, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయి, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము అంటున్నాడు. అంటే ఇక్కడ నేరము చేసిన వాడు గనక, నేరస్తుడిగా నేరము రుజువైంది గనక, నేరము చేసిన వాడు గనక, నేరము రుజువు అయింది గనక, ఇతడు నిజముగా నేరము చేసి ఉన్నాడు గనక, ఇతడిలో దోషం ఉన్నది గనక, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగు అంటున్నాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నేరము చేసేవాడు, దేవునికి వ్యతిరేకముగా జీవించే ప్రతి వ్యక్తి దోషి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఆ దోష శిక్ష తప్పనిసరిగా భరించాల్సిందే. ఈ లోకంలో ఎన్నో శిక్షలను అవి వేరు, కానీ దేవుని ద్వారా ప్రతి మనిషికి ఆ దోషులుగా తీర్చబడుతున్నారు గనక, మారు మనసు లేని స్థితిలో జీవిస్తున్నారు గనక, ఆ మారు మనసు లేని వారు ప్రతివారు దోషులుగా తీర్చబడాల్సిందే. నిర్దోషులు కారు, నిర్దోషులు కారు. నిర్దోషులు అనగా మార్పు చెందిన వారు, నేరము లేని వారు. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఏ నేరమున్న మనిషి మీద వారు దోషి. ఏ నేరము చేస్తున్నా, దేవునికి వ్యతిరేకముగా ఏది చేస్తున్నా, దేవుని దృష్టిలో, ఒకళ్ళ మనుషుల దృష్టిలో నిర్దోషులుగా కనిపించవచ్చు, కానీ దేవుని దృష్టిలో మాత్రము నేరస్తులే. దేవుని దృష్టిలో కాదు, ఈ భూమి మీద సమస్త ప్రకృతి దృష్టిలో కూడా నేరస్తులే. ఈ సమస్తము అంతేకాదు, ఈ భూమి మీద దేవుడు సృజించిన సమస్తం అన్నిటి మీద కూడా, అన్నిటి యందు కూడా నేరస్తుడిగా జీవించాల్సిందే మనిషి. నేరము చేసిన దోషిగా జీవించే ప్రతి మనిషి. అందుకు నేరము లేని వారిగా దోషిగా జీవించకూడదని యేసు ప్రభువారు ఆయన రక్తాన్ని మన కొరకు సిందించాడు. అందుకని దేవుని వాక్యం చెప్తాను, దావీదు అంటున్నాడు, నా దోషము పోవునట్లు నన్ను. అంటే ఎందుకు అంటున్నాడు ఈ మాట? అతడు ఏం చేశాడు? నేరము చేసాడు, దేవునికి వ్యతిరేకమైన స్థితిలో జీవించాడు గనక. దేవునికి వ్యతిరేకమైన స్థితిలో జీవించాడు గనక నేను దోషిని అంటున్నాడు. అంటే దేవునికి వ్యతిరేకమైన స్థితిలో జీవించే ప్రతి వ్యక్తి, ప్రతివారు ఈ భూమి మీద నేరస్తులే దేవుని దృష్టిలో. ఒకవేళ దేవుణ్ణి కానీ నేరస్తులే. నిర్దోషమైన స్థితిలో జీవించే వారి పక్షముగా దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు వారి పక్షముగా చేసినట్టుగా ఈ లేఖనాల్లో, బైబిల్లో మనం చూడగలుగుతున్నాం. దానియేలు గ్రంథములో ఒక మాట ఉంది. దానియేలు గ్రంథములో 6వ అధ్యాయములో 19 నుంచి చదవండి. తెల్లవారుజామున రాజు ఏగరమే లేచి సింహముల గృహ దగ్గరకు త్వరపడిపోయిను.
అతడు గృహ దగ్గరికి రాగానే దుఃఖ స్వరముతో దానియేలుని పిలిచాడు. ఎవరు? దర్యాయేషు రాజు. చూడండి, నేరము లేని వాడిని నేరస్తుడిగా సింహాల బోనులో పడేయించిన ఆ దర్యాయేషు రాజు, అతడు తెల్లారుజామునే, ఇందాక చదివారు, తెల్లారుజామున ఎవరెవరు వచ్చారన్న సమాధి దగ్గరికి? ఏం బూయిటాకంట? ఏం బూయిటాకి? ఎవరు బూయిటాకి? సమాధి బూయిటాకి వెళ్ళారా? యేసుప్రభు బూయిటాకి వెళ్ళారా? ఎవరు బూయిటాకి? అలా మనుషులు పూసుకుంటున్నారు బొంద. ఏంటి ఈస్టర్ పండుగ రోజున ఎంత దారుణం, ఎంత దారుణం, ఎంత దారుణం. కొంచెమైన జ్ఞానము విధానం ఏమైపోతుందో అర్థం కావట్లేదు. భక్తి ఆ రీతిగా దిగజారిపోతుంది దేవుని యొక్క దృష్టిలో. కొంచెమైనా లేదు, మనుషులు పూసుకుంటున్నారండి. పోనీ అసలు వాళ్ళు పూసుకోవాలా? పాపం వాళ్ళు పూసుకున్నారా వెళ్ళి? పోనీ వాళ్ళు పూసుకోవాలా సమాధి దగ్గరికి వెళ్ళి? వాళ్ళ భయం వచ్చి ఆడ బారేసి పారిపోయారు వాళ్ళు. వాళ్ళు పూసుకోవాలి, అక్కడ పూసుకున్నారా? పోనీ వీళ్ళు పూసుకుంటాక పోనీ వాళ్ళు పూసుకోవాలి. అక్కడికే భయం వచ్చేసి గమ్ముని భయం వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? గమ్ముని గిరాటేసి పారిపోతారు. ఎత్తుకెళ్ళారు కానీ భయం వచ్చి అట్లా గిరాటేసి వచ్చారు. కానీ వాళ్ళు కూడా మొహం అంతా పూసుకుని పారిపోతే వీళ్ళు కూడా తెల్లగట్టెలు మొఖాలు పూసుకు వాళ్ళు పూసుకోవాలి. అసలు వాళ్ళు పూసుకోవాలా? వాళ్ళు పూసుకోకపోయి వీళ్ళు పూసుకుంటున్నారు. అట్లాగే ఈ యొక్క దర్యాయేసు ఎప్పుడు లేచాడంట? తెల్లవారుజామున, నిద్ర లేదు. ఎందుకంటే ఒక నిర్దోషి అయిన జీవితాన్ని నేను అనవసరంగా సింహాల గృహలో పడేయించానని దర్యాయేసు దగ్గర ఉద్యోగం చేస్తూ చాలా నమ్మకస్తుడిగా జీవిస్తున్న దానియేలులో ఏ దోషము, ఏ నేరము కానరాని స్థితిలో కనిపిస్తుంది అక్కడ. అందుకని రాజుకు బహు దుఃఖముగా వ్యాధన చెందుతూ రాత్రంత్యం నిద్ర పట్టగా, అయ్యో ఒక నిర్దోషి అయిన జీవితాన్ని నేను సింహాల బోన్లో పడేసానని వ్యాధన చెందుతూ దుఃఖకరముగా ఆ తెల్లవారుజామున లేచి వచ్చేసి సింహాల గృహ దగ్గరికి వచ్చి ఏమని పిలుస్తున్నాడండి? దుఃఖ స్వరముతో. అసలు ఆ రాజు ఏమిటండి? దర్యాయేషు రాజు అంటే దానియేలు మీద ఎంత ప్రేమ ఉన్నది. దానియేలులో ఏ నేరమున్నా నేరస్తుడిగా జీవించిన వెడల ఆ దర్యాయేసుకి ఎంత కోపముగా ఉండేదో. పోతే పోయాడులే అనిపించేది. ఈ నేరం చేశాడు కనుక, అందుకని ఆ నేరానికి శిక్ష అనుభవించాలి కనుక అందుకని సింహాల బోన్లో పడేసి హాయిగా నిద్రపోయాడు అంతే. కానీ దానియేలులో నేరము లేదు. దానియేలులో ఏ నేరము కనిపించలేదు. అందుకని బహు వేదన, దుఃఖం వచ్చేస్తుంది దర్యాయేసు రాజుకి. దుఃఖ స్వరముతో సింహాల గృహ దగ్గరికి వచ్చి తెల్లవారుజాముని దానియేలుని పిలుస్తున్నాడు. చూడండి ఎలాంటి ఆ దర్యాయేసు రాజుకి ఎలాంటి విధానం ఉందో చూడండి. దుఃఖ స్వరముతో ఏమని పిలుస్తున్నాడు? చదువు. జీవము కలిగిన దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలుగునా? అసలు ఉన్నాడో లేదో సింహాల బోన్లో? అసలు సింహాల బోన్లో దానియేలు ఉన్నాడో లేదో? అసలు మరి ఏమని పిలుస్తున్నాడు? నిత్యము నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా? ఉన్నాడని లేడని వెళ్ళాడు అక్కడికి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ఏదైనా నమ్మకం ఉంది ఎవరికి? దర్యాయేసు రాజుకి దానియేలు మీద నమ్మకం ఉన్నది. నిత్యము సేవించుతున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని దుఃఖ స్వరముతో ఆ ఒక్క సింహాల బోను దగ్గరికి వెళ్ళి ఆ దానియేలుని పిలుస్తున్నాడు.
అప్పుడు దానియేలు ఏమంటున్నాడంటే అక్కడ, అందుకు దానియేలు రాజు చిరకాలం జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని కనుక దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను గనుక, దేవుని స్తోత్రం చెప్పండి. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను గనుక. చప్పలు కొట్టుదాం అందరూ. ఏమంటున్నాడు సింహాల భూమిలో ఉండి దానియేలు? నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను. అందుకని యెహోవా, మనం చదివాం, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని చేత నిర్దోషి అనిపించుకున్న దానియేలు, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను అంటున్నాడు. దేవుని మహిమ కలుగునుగాక. ఈయన సింహాల బోల్లో ఉన్నాడు, రాజు బయట ఉన్నాడు. నిత్యము సేవించుచున్న నీ దేవుడి నిన్ను రక్షింపగలిగిన దానియేలు అంటే, అందుకు దానియేలు ఏమంటున్నాడు? చిరకాలము జీవించును రాజా, చిరకాలము జీవించునుగా. కానీ ఆ రాజుని ఆశీర్వదిస్తున్నాడు సింహాల బోన్లో ఉండి. నా దేవుని దృష్టికి రాజా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషిగా కనిపించాను అంటే, నిర్దోషిగా కనిపించాలని దేవుని వాక్యము చెప్తుంది. అందుకని యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దివారాత్రము, అలాగే యెహోవా ధర్మశాస్త్రమును నిర్దోషిగా నడుచుకునేవాడు ధన్యుడు. దేవుని దృష్టిలో దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క కట్టడ, దేవుని యొక్క నిబంధనకి లోబడిపోయి ఆ దేవుని దృష్టిలో నిర్దోషిగా జీవించే విధానము ప్రతి వారి కలిగి ఉంటే ఈ ప్రకృతి కూడా నిన్ను ఏమీ చేయలేదు. దేవుని స్తోత్రములు కలుగునుగాక. దేవుడు సృష్టించిన సింహాలు ఈ నిర్దోషత్వాన్ని బట్టి ఆ సింహాలు ఏమీ చేయలేకపోయినాయి. దేవుని స్తోత్రములు కలుగునుగాక. నీలో నిర్దోషత్వమైన వాసన ఉందనుకో, నీలో నుంచి ఒక వాసన వస్తుంది. కుక్కలు వస్తాయి, వాసన వస్తుంది తెలుసా? మనిషి దగ్గరికి వచ్చి. దేవుని స్తోత్రములు కలుగునుగా. హల్లెలూయా. ఎప్పుడైనా మిమ్మల్ని చూసినయా? కుక్కల దగ్గరికి వచ్చి వాసన వస్తాయి. మన చర్చి బజార్లో కుక్క ఉంది, ఎర్ర కుక్క. అది వాసన చూసి కరిచేస్తుంది. వాసన చూసి కరుతుంది. ఆ దారి ఉంటే వెళ్ళేవాళ్ళు మన చర్చి ముందు నుంచి. ట్రాన్స్ఫారం కట్టారు అక్కడ, చూసారా? చర్చి ముందు ఎదరా అక్కడ ఉంటుంది. వాసన చూస్తాం కరిచేయటం, ఇప్పుడు దోషులుగా జీవిస్తున్నారు కనుక ఇశ్రాయేలు అరణ్యంలో తాపకరమైన పాములు పంపించాడు. ఈ తాపకరమైన పాములు వీళ్ళు గుడారంలో ప్రవేశించినాయి. ఆ వెళ్ళిపోయి వాసన చూసి ఎవరు దోషం వాళ్ళని కాటేస్తున్నాయి. నిర్దోషమైన వారిని వాసన చూసి వాళ్ళని విడిచిపెట్టేస్తున్నాయి. వాళ్ళ గుడారంలో దొరబడి తాపకరమైన పాములు దొరబడేసి వాసన చూసి, వాసన చూడగానే ఏ వాసన వస్తుందంటే దోషి అంటే చండాల వాసన వస్తుంది, మురికి వాసన వస్తుంది. ఈ మురికి వాసన కాటేసి వస్తున్నాయి. సువాసన వస్తుందనుకో, మంచి వాసన వస్తుందనుకో, ఏదో సెంటు వాసన కాదు, మంచి వాసన వస్తుందనుకో వాళ్ళ జోలికి వెళ్ళకోకుండా వెళ్ళిపోయి నేరం చేసేవాడిని వాసన చూస్తాం కరవటం. అలాగే కుక్కలు వచ్చాయని చెప్తాయి అంటే వాసన చూస్తాయి ముందు. ఒకవేళ ఏదైనా
లోపం కానీ ఆ వాసనలో కనపడిందంటే ఏంటి, గమ్ముని ఏం చేస్తాయి, గమ్ముని కాటేసేస్తాయి, కరిచేస్తాయి. అందుకని సింహాల బోన్లో పడేయగానే ఒకళ్ళ వాసన చూడొచ్చు, కుక్కల ముందు వాసన చూస్తాయి, వాసన చూసి అప్పుడు మొదలు పెడతాయి. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుని దృష్టికి నేను నిర్దోషిని గనుక ఆ దేవుడు దూతను పంపించి సింహముల నోళ్ళను ముయించాడయ్యా. దేవుని స్తోత్రములు కలుగును గాక. ఏ నేరము చేయలేదు, ఏ నేరము లేనివాడు గనక, నేరము చేయలేదు గనక, నేరం మోపారు గనక అతని మీద నేరస్తుడిగా శిక్ష విధించినను, దాని ఆ ఒక్క గోల్లో పడేసినను, అతని మీద నేరము లేదు గనక దేవుడు అట్టి నేరము లేని వాడిని దోషిగా ఎంచి పైకి తీసాడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని దేవుని దృష్టికి నిర్దోషిగా కనిపించాలి మనిషి. మనుషులు అదే ఇందాక చదివాం, మీరు మనుషులు ఎదుట శృంగారముగా కనిపిస్తారు, మనుషులు ఎదుట శృంగారముగా కనిపిస్తారు, ఏంటి చక్కగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం మీకు ఎలా ఉందంటే కల్మషముతో ఉన్నది అని యేసు ప్రభువారు ఆ 23లో మత్తయి సువార్తలు అంటాడు. యేషుదారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులని పోలి ఉన్నారు. పైకి ఎట్లా ఉన్నారంట, బాగాను, లోపల ఏముంది, వాసన. లోపల ఏముందంటే వాసన ఉంది, లోపల వాసన ఉంది కనుక పైకి సమాధుల్లాగా తెల్లగా కనిపిస్తున్నారు, కానీ లోపలైతే వాసన ఉంది. మీరు సరైన మనస్తత్వం కాదు మీది. ఆత్మలో కపటం ఉంది, మీకు ఆత్మలో కపటం ఉంది. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుని స్తోత్రములు కలుగును గాక. హల్లెలూయా. ఏమంటున్నాడు దానియేలు, నా